అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. విద్యాభ్యాసం నేర్పాల్సిన గురువులే పిల్లలకు చెడు మార్గం చూపిస్తున్న తరుణంలో గత 3 రోజుల నుంచి సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి అరవిందాక్ష కాలేజీలో గురుకుల భవనం ఉంది. ఇక్కడ డిగ్రీ కళాశాల వరకు కూడా ఇక్కడ విద్యాభ్యాసం కొరకు అందరూ కూడా ఆడపిల్లలు వచ్చారు. మనం చూస్తున్నాం, విశ్వాసం చూస్తున్నాము. వందలాది మంది పిల్లలు కూడా గత 3 రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్నారు. మొన్న మాత్రం మొత్తం కూడా జాతీయ రహదారి కూడా రాస్తారోకో చేయడం జరిగింది. అయినా కూడా ప్రిన్సిపాల్ ధోరణిలో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల మళ్ళీ ఈ రోజు కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. మన దగ్గర విద్యార్థులు ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. అమ్మ చెప్పండి, ఎందుకు మళ్ళీ ఈ రోజు కూడా మీరు ధర్నా నిర్వహిస్తున్నారు? ఎందుకంటే మేము మొన్న చేసిన ధర్నాకి మాకు ఎలాంటి సొల్యూషన్ రాలేదు సార్. మేము అంత కష్టపడ్డాం. సరే, మేడమ్స్ కి వాల్యూ ఇచ్చి, ఆర్సీఓ మేడం కి రెస్పెక్ట్ ఇచ్చి మేము లోపలికి వెళ్ళాం. కానీ హెడ్ ఆఫీస్ నుంచి ఎలాంటి అఫీషియల్స్ రాలేదు, మమ్మల్ని క్వశ్చన్ చేయలేదు, మీకు అది చేస్తా ఇది చేస్తా అని ఎలాంటి ఏం చెప్పలేదు. సో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేడం, ఏసీటీ మేడం కి ప్రిన్సిపల్ మేడం కాల్ చేసి నా రూమ్ లో బీర్ బాటిల్స్ ఉన్నాయి, ఇట్లా తీసుకురమ్మని చెప్పి ఆ బ్యాగ్ లో అన్ని సర్ది పెట్టుకొని మేడం బయటకు వెళ్తుంది. మేము మొత్తం అబ్జర్వ్ చేసినాక బ్యాగ్ తీసుకొచ్చి మేడం స్కూటీలో పెట్టారు. మేడం మీరు అసలు ప్రిన్సిపల్ మేడం రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు మేడం అని అంటే, నేను సిగ్నేచర్ చేయడానికి వెళ్ళినా అన్నారు. మేడం, సిగ్నేచర్ చేయడానికి ఎంతసేపు వెళ్తారు సార్? సిగ్నేచర్ చేయడానికి హాఫ్ మినిట్ లేదా 1 మినిట్ పడుతుంది. అసలు అంతసేపు ఎందుకున్నారు రూమ్ లా? ప్రిన్సిపల్ మేడం రూమ్ లకి పర్సనల్ రూమ్, అసలు ఆ రూమ్ లోకి ఎవరు వెళ్ళొద్దు. ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్ కానీ అసలు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏసీటీ మేడం అసలు ప్రిన్సిపల్ మేడం రూమ్ లోకి ఎందుకు వెళ్తారు? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏంది? మేడం ఎక్కడ సార్? ఆ మేడం ఎక్కడ సార్? అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది? ఇంకోటి కూడా చెప్పమ్మా, మీరు ఇప్పుడు ప్రిన్సిపాల్ మేడం వాళ్ళ కుమారుడు కూడా వచ్చి స్కూల్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. అది అతను కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. వాస్తవమేనది? అవును సార్, నిజమే. 1 వీక్ వరకు ఉంటాడు సార్. ప్రిన్సిపల్ మేడం వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు మమ్మల్ని చాలా బయటికి రానియరు. మా క్లాసులలోనే ఉంచుతారు, షార్ట్స్ వేసుకునియారు సార్. ఉమెన్స్ అంటే ఎట్లుంటారు సార్? మా పర్సనల్స్ మాకుంటాయి. అబ్బాయి అట్లా తిరిగితే మేము ఎట్లుండాలి సార్? మా బ్రదర్స్ వచ్చినప్పుడు 1 అవర్ 2 అవర్ పర్మిషన్ ఇస్తారు. అసలు నిజంగా మీ బ్రదరేనా? ఆధార్ కార్డు ఉందా? ఫ్యామిలీ ఫోటో ఉందా? మీ పేరెంట్స్ తీసుకొని మీ అన్నయ్య లోపలికి రావాలంటారు. అట్లెట్లా వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి అన్ని రోజులు మా హాస్టల్ ఉంచితే మేమేమైపోవాలి? మాకేదన్నా అయితే? మరో విద్యార్థులు ఉన్నారు, వారు మనం చూస్తాం. చెప్పమ్మా, అసలు మీకు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది? మాకు మా మేడమ్స్ తో ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. మాకు సపోర్ట్ అంటే ఎవ్వరు లేరు. ఊగా మాట్లాడితే మా మేడమ్స్ ఉంటారంటారు, కానీ అసలు మాకు సపోర్ట్ ఎవ్వరు చేయాలి. ఇక్కడున్న ఈ 400 స్టూడెంట్స్ మేమందరం యూనిటీ ఉండి చేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు ఎంత పెయిన్ ఉంటే మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి మరి మేము ఇట్లా ధర్నా చేయాలి సార్. ఇక్కడ కూర్చోవాలి మేము. అసలు మేము ఎంత చేసినా కూడా మాకు న్యాయం అనేది జరుగుతలేదు సార్. మేము మొన్న కూడా అక్కడ రోడ్డు మీద కూర్చున్నాం. ఆయన కూడా మొన్న నుంచి ఇప్పటి వరకు అసలు హెడ్ ఆఫీస్ నుంచి మాకు ఎలాంటి టీం రాలేదు. మమ్మల్ని అసలు ఎవరు మా బాధ పట్టించుకోలేదు. అందుకే మేము మళ్ళీ ఈ రోజు ఇక్కడ వచ్చి మేము కూర్చున్నాం. అసలు మాకు మంచి నేర్పాల్సిన మా ప్రిన్సిపల్ మేడం ఆల్కహాల్ డ్రింక్ చేస్తున్నారు. అసలు అట్లా చేస్తారు సార్? అట్లా రూల్ ఉంటుంది సార్. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి దగ్గర సార్. మేము డిమాండ్ చేసేది ఒక్కటే సార్, మాకు అర్జెంట్ గా మా ప్రిన్సిపల్ మేడం ని సస్పెండ్ చేయాలి. ఇంకా ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి. మాకేం కావాలంటే సార్, అర్జెంట్ గా మాకు ప్రిన్సిపల్ మేడం కావాలి సార్. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కూడా వద్దు, మాకు ప్రిన్సిపల్ మేడమే కావాలి. మాకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేడం అనేది అసలు వద్దు సార్. మాకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేడం తీసేయాలి. చాలా సఫర్ అవుతున్నాం. విద్యార్థులతో చెప్పేది ఏంటంటే 400 మంది కూడా ఏకతాటిపైకి వచ్చడం జరిగింది. వీళ్ళంతా కూడా చెప్పేది అంటే ప్రిన్సిపాల్ మధ్య సేవిస్తున్నారు. అంతేకాకుండా ప్రిన్సిపాల్ కొడుకు కూడా ఇక్కడికి కళాశాలకు వచ్చి మాత్రం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు ఇక్కడ ఉండడంతో కూడా ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటంటే వాళ్ళు అనేది ఒకటే, ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయడంతో పాటు అసలు ఆమెపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, దర్యాప్తు కూడా కొనసాగించాలి. అంతేకాకుండా ప్రిన్సిపాల్ కు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళపై కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం మా ధర్నా కొనసాగుతుంది. గత 3 రోజుల కిందనే మేము జాతీయ రహదారిని మేము ముట్టడించడం జరిగింది. అధికారులు రావడం వల్ల మేము విన్నాము. కానీ ఈ రోజు కూడా మళ్ళీ అదే ప్రిన్సిపాల్ కొనసాగిస్తున్న ధోరణిలో మాత్రం మళ్ళీ మేమంతా కూడా రోడ్ ఎక్కడం జరిగింది. మా చదువుల కోసం మేము పోరాడుతుంటే మాత్రం ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మాత్రము ఆలగాలు సేవించి మా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు వారు పేర్కొంటున్నారు. అరవిందాక్ష కాలేజీలో జరుగుతున్నటువంటి సంఘటన తెలుసుకునేందుకు ఆర్సీఓ మేడం అరుణ గారు వచ్చారు. వారు మాట్లాడుతున్నారు. మేడం, అసలు ప్రిన్సిపాల్ అనేవారు విద్యను
చెప్పాలి, వాళ్ళు ఏ విధంగా అసలు పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళ ప్రణాళిక ఏంది చర్చించాలి. అయితే ఇక్కడ పిల్లలు కోరేది ఏంటంటే ఆర్సీబీ మన ప్రిన్సిపాల్ మేడమే లిక్కర్ సేవిస్తుంది. ఈ లిక్కర్ సేవించడం వల్ల దాంతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి ఇక్కడ వారాల కొద్ది ఉంటున్నాడు. దానిపై మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళు కోరేది ఒకటే ఏంటంటే ఆమెను సస్పెండ్ చేస్తూ ఆమెపై ఒక ఎంక్వైరీ కూడా వేయాలని కోరుతున్నారు. తమరు ఏం చేస్తున్నారు? మొన్న జరిగిన విషయానికి వెంటనే నేను మన ధర్నా చేశారు పిల్లలు. ఆ టైంలో నేను వెంటనే నాకు తెలియగానే నేను వచ్చాను. పిల్లలందరినీ మొత్తం అందరితో మాట్లాడి లోపలికి పంపించిన తర్వాత పిల్లలతో మీటింగ్ పెట్టాము, స్టాఫ్తో మీటింగ్ పెట్టాము. అలాగే మెస్ కమిటీ అంతా మీటింగ్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అన్నీ కూడా వాళ్ళ ఇచ్చిన ఆరోపణలు అన్నిటిని కూడా నేను ఒకటి రిపోర్ట్ లాగా తయారు చేసి నేను మా పై అధికారి సెక్రటరీ గారికి ఇచ్చాను. అలాగే సంఘటన ఎలా జరిగింది అనేది కూడా కలెక్టర్ గారికి ఇచ్చాను. తర్వాత ఆ ప్రిన్సిపాల్ రాదు అని కూడా వాళ్ళకి హామీ ఇచ్చాను. ఆ ప్రిన్సిపాల్ కూడా మేము అక్కడ హెడ్ ఆఫీస్కి అటాచ్ చేశాము, రాదు అని చెప్పాము. తర్వాత ఎంక్వైరీ కమిటీ ఒకటి హెడ్ ఆఫీస్ నుంచి వస్తుందని చెప్పారు. 2 లేదా 3 వస్తారు. ఆ కమిటీ వచ్చినప్పుడు ఆమెను పిలిపించి ఆమె వర్షన్ అందరు అదే చెప్తుంది వస్తారని చెప్పాము. 2-3 డేస్లలో వస్తామని చెప్పాము. అయితే వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు ఇప్పుడు కొంత ఈ 317 దాంట్లో ట్రాన్స్ఫర్ దాంట్లో కొంత బిజీగా ఉన్నారు, వస్తున్నామని చెప్పారు. మేము నిన్న కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం వస్తారని, ఈ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వస్తారని. సో రాగానే మొత్తం ఎవరైతే ఉన్నారో బాధ్యులందరికీ చర్యలు జరుగుతాయి. విద్యార్థులు కోరుకునేది ఏంటంటే తాత్కాలిక ప్రిన్సిపాల్ కాదు, రెగ్యులర్ ప్రిన్సిపాల్ కావాలంటున్నారు. మరి ఈ రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఎప్పటి వరకు వస్తున్నారు? అసలు ఆమెపై చర్యలు ఏం తీసుకుంటున్నారు? 20 తారీఖు లోపు రెగ్యులర్ ప్రిన్సిపాల్ వస్తారండి. 20 తారీఖు లోపు రెగ్యులర్ ప్రిన్సిపాల్ వస్తారు. అప్పటి వరకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ జకీరా వైస్ ప్రిన్సిపాల్ ఉంటారు. రెగ్యులర్ అది చెప్పాము, వీరు కూడా అడిగారు రెగ్యులర్ ప్రిన్సిపాల్ కావాలని అంటున్నారు. అది కూడా మేము చెప్పాము. ఎందుకంటే మాకు ఇక్కడ జరిగిన విషయం రిపోర్ట్ చేయడమే కదా, కాబట్టి చర్యలు తీసుకు. ఎందుకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఇస్తుంది, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మరి మళ్ళీ మీరు ప్రోత్సహిస్తున్నారు మేడం ఏమన్నా గత ప్రిన్సిపాల్ ఉంటేందుకేమన్నా? ఆమె ఏముండదండి, ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఆమె ఏముండదు. నెక్స్ట్ ఇప్పుడు ఎందుకంటే అది ప్రాసెస్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ లో భాగంగా కొత్త ప్రిన్సిపాల్ రావడానికి టైం పడుతుంది కదా, ఒక వారం రోజులు 5 రోజులు 10 రోజులు పడుతుంది కాబట్టి ఆ టైం వరకు వైస్ ప్రిన్సిపాల్ అనే వాళ్ళు ఇన్ఛార్జ్ తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి. ఆర్సీఓ మేడం చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి మాత్రం ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కొనసాగిస్తాము, 20వ తారీఖు తర్వాత మాత్రం ప్రిన్సిపాల్ కొనసాగిస్తాం అంటున్నారు. కానీ విద్యార్థులు మాత్రం దానికి ససేమీరే అంటున్నారు. ఎందుకంటే మనం దగ్గర విద్యార్థులు మాట్లాడుతున్నాం. చెప్పమ్మా, ఆర్సీఓ గారు చెప్పింది ఏంటంటే తాత్కాలికంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఇస్తామన్నారు, రెగ్యులర్ ప్రిన్సిపాల్ దాన్ని ఏమి చూస్తున్నారు మీరు? మాకు రెగ్యులర్ ప్రిన్సిపల్ వచ్చే వరకు మేము కాలేజీలో అడుగు పెట్టాను సార్. మాకు రెగ్యులర్ ప్రిన్సిపలే కావాలి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాకు వద్దు. మాకు నమ్మకం లేదు అసలు ఎవరి మీద, మేము అసలు ఎవరు నమ్మదలుచుకోలేదు. ఎందుకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ వల్ల మీకు ఇబ్బంది అయింది కదా సార్? మేము మొన్న నమ్మకం ఉంచాం, మేము ఇట్లా పోయినాం. కానీ ఫ్యాకల్టీలో ఏ మేడం కూడా ప్రిన్సిపల్ పోయిన కాంచెల్లి ఎవరు టచ్లో లేరు. ఏసీటీ మేడం ఇట్లా టచ్లో ఉండి మేడం ఇట్లా ఫోన్ చేసిన విషయం కూడా ఎవరికి లీక్ చేయలేదు. ఎందుకు లీక్ చేయలేదు? సరే మేడం రిటర్న్ క్వశ్చన్ చేయాలి కదా, మేడం మీరు నాకే ఎందుకు ఫోన్ చేస్తారు అని అడగాలి కదా, మేడం ఎందుకు అడగలేరు? అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక సంబంధం ఉందనేగా. సో మేము ఎవరిని నమ్మదలుచుకోలేదు. మాకు రెగ్యులర్ ప్రిన్సిపల్ వచ్చే వరకు మేము ఇట్లానే కూర్చుంటాం. విద్యార్థులు కోరుకున్నది ఒకటే, రెగ్యులర్ ప్రిన్సిపాల్ వచ్చేదాకా కూడా మేము బీసీ కూర్చుంటాము. ఖచ్చితంగా మాకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ కావాలి. ఎందుకంటే మొత్తం మొన్న కూడా చూస్తాము, వాళ్ళ మాటలు మాత్రము నీటి మూటల్లాగా ఉన్నాయి. ఖచ్చితంగా మాత్రము వారు వచ్చేదాకా మేము బీసీ నుంచి కూర్చుంటామని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు.
అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు